నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో ఉన్న శ్రీ సుమతి శ్రేయాంశ్ జైన్ దేవాలయంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ జైన్ శ్వేతాంబరమూర్తి పూజక్కు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పూజ్య గురుదేవ్ శ్రీ భద్రబాహు విజయ్జీ మహారాజు గారి సాన్నిధ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం శ్రీ శ్రేయాంశనాథ్ జైన్ దేవాలయంలో శక్రాస్తవ అభిషేకం ఘనంగా నిర్వహించబడింది. అనంతరం మండపాల వీధిలోని జైన్ దేవాలయం నుంచి భగవాన్ మహావీర్ విగ్రహంతో భవ్యమైన శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర చిన్న బజార్, పెద్ద బజార్, బార్కా సెంటర్, ఆచారి వీధి, కాపు వీధి మార్గాల ద్వారా సాగి తిరిగి జైన్ దేవాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా మహావీర్ స్వామి ఉపదేశాలను స్మరించుకుంటూ ధార్మిక ప్రసంగాలు, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ మహావీర్ బోధించిన అహింస, సత్యం, అపరిగ్రహం వంటి మానవతా విలువలను ఆచరణలు పెట్టాలని గురుదేవ్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజానికి చెందిన పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవాలయంలో ప్రత్యేక అలంకరణలు చేసి మహాపూజలు నిర్వహించగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. నమస్కారం. నెల్లూరు ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ రోజు జైన్ మతానికి సంబంధించిన 24వ తీర్థంకర్ మీ అందరికీ తెలుసు భగవాన్ మహావీర్ స్వామి. ఆయన ఈ రోజు 26,025వ జన్మదినోత్సవం ఈ రోజు మన నెల్లూరు నగరంలో ఘనంగా జరుగుతుంది. ఈరోజు పొద్దు నుంచి గురు అభిషేకాలు, పూజలు, పురస్కారాలు, దేవుడు పాల్కి నిమంత్రణ చూడండి. అది ఎత్తుకొని మొత్తం నగరంలో జైన్ మతం సంబంధిత మొత్తం ఊరు సందులో ఆ పాల్కి యాత్ర ఊరేగింపుగా బయలుదేరుతుంది. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు పూజలు, పురస్కారాలు ఉంటాయి. నెల్లూరు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రపంచం యుద్ధం జరుగుతుంది, ప్రపంచంలో వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ వల్లాల్లో మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, అందరికీ సుఖశాంతిగా మనం బ్రతకాలి. ఆ దేవుణ్ణి ప్రాంచేది ఒకటి, జియో ఆర్ జీనేదో అంటే లివ్ ఆర్ లెట్ లివ్, జీవించండి అని పాటించే సిద్ధాంతం అందరిలో ఉండాలి. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఈ మహావీర్ స్వామి జన్మ కళ్యాణ అందరికీ శుభాకాంక్షలు. అందరి ఇంట్లో ఘనంగా జరుపుకోవాలని ఇదే మా మనస్ఫూర్తిగా ఇచ్చా. ఈరోజు మహావీర్ స్వామి భగవాన్ జన్మదినోత్సవం. ఈ దినమైన అందరికీ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ప్రపంచం అంతా యుద్ధం లేకుండా బాగుండాలని స్వామి ప్రార్థించండి. స్వామి వారి అన్నిటికన్నా ఆయన సూక్తి ఏంటంటే జియోర్ జీనేదో అంటే అందరూ ప్రశాంతంగా బాగుండాలి, మళ్ళీ ప్లస్ వేరే అందరూ బాగుండాలని స్వామి వారు సూక్తి ఇచ్చారు. ఆ విధానం పాటిస్తూ అందరూ స్వామి వారిని ప్రార్థించండి. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి. పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్.